చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంతోపాటు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి టీడీపీ అండ్ జనసేన. నగరి మనం చూస్తే ఇక్కడ నుంచి ఆర్కే రోజు ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్నారు, ఆవిడ ఇక్కడ ఓడిపోద్ది అన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ ఆవిడికి సీట్ ఇస్తే ఇస్తారు ఎవరో తెలియదు. ఇప్పుడు దాకా అయితే ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే సీట్ రాదని తెలుస్తుంది. కాబట్టి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మాత్రం పోయేదే. కాబట్టి గంగాధర నెల్లూరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు, వైఎస్ఆర్సీపీ చంద్రగిరి చేస్తుంది. దాంతోపాటు గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చిత్తూరు చూస్తే కీన్ కంటెస్ట్ అవుతుంది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పలమనేరు టీడీపీ గెలుస్తుంది. కుప్పం టీడీపీ అండ్ జనసేన గెలుస్తారు. కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అది 100% గెలిచే సీటే. చిత్తూరు లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు 3 నియోజకవర్గాలు 3 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 సీట్లు గెలుస్తుంది. దాంతోపాటు నగరి, పలమనేరు, కుప్పం ఏదైతే ఉన్నారో ఇక్కడ టీడీపీ 3 సీట్లు గెలుస్తుంది. ఇక్కడ చూస్తే చెరుసగం అన్నట్టు పనిచేసుకున్నారు. చిత్తూరు పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్. అదేందయ్యా అంటే చిత్తూరు అసెంబ్లీ స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ దీన్ని మనం చూసుకున్నట్టయితే ఓట్ షేర్ కూడా ఒకసారి చూస్తే టీడీపీకి ఇక్కడ చూస్తే ఓట్ షేర్ 45% మాత్రమే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 వస్తుంది. హస్తం గుర్తుకి 3, పువ్వు గుర్తుకి 1, ఇతరులు 1. టోటల్గా చిత్తూరు పరిస్థితి ఇది. చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మనం చూస్తే చంద్రగిరి, నెల్లూరు, గంగాధర నెల్లూరు, అదేవిధంగా పూతలపట్టు ఈ 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే నగరి 1, దాంతోపాటు పలమనేరు, కుప్పం ఈ 3 స్థానాలని టీడీపీ గెలుచుకుంటుంది. ఒకే ఒకటి అది కీన్ కంటెస్ట్, అదే చిత్తూరు. టోటల్గా చిత్తూరు పరిస్థితి